హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే ద కేస్ డైరీ. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అర్ధరాత్రి సమయంలో కేరళలోని ఒక గ్రామంలో అర్ధరాత్రి సమయంలో కొంతమంది దొంగలు ఒక ఇంట్లోకి ప్రవేశించి ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళల్ని అతి కిరాతకంగా చంపేసి అక్కడ ఉన్నటువంటి చంటి పాపను మాత్రమే ప్రాణాలతో వదిలిపెట్టి వెళ్లిపోతారు. పోలీసులు వెంటనే ఈ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఈ దొంగతనం చేసింది తమిళనాడులో ఉన్న తిరుచి అనే ప్రాంతానికి చెందిన వాళ్ళు అని అక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్స్ చెప్తూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళని పట్టుకోవడానికి ఆఫీసర్ కృష్ణ కూడా అక్కడికి వెళ్లి ఉంటాడు. ఆఫీసర్ కృష్ణ వాళ్ళని పట్టుకోవడం కోసం తిరుచికి వెళ్ళగా అక్కడ ఉన్న దొంగలు మాత్రం కృష్ణకి దొరకకుండా అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఆఫీసర్ కృష్ణ వెంటనే వాళ్ళని కొడుతూ వాళ్ళని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ పక్కనే ఉన్న ఆశ్రమంలో ఉన్న మహిళ కృష్ణని చూసి ఇతను ఎవరో అచ్చం నా కొడుకులాగా ఉన్నాడు అని కృష్ణతో మాట్లాడడం కోసం బయలుదేరి కృష్ణ దగ్గరికి వెళుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆఫీసర్ కృష్ణ వెంటనే తన ఫాదర్కి ఫోన్ చేసి ఈరోజు నేను అమ్మని చూశాను అని అంటాడు. ఆ మాటలు విన్న కృష్ణ ఫాదర్, ఏం మాట్లాడుతున్నావు, తాగేసి ఉన్నావా, మీ అమ్మ చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది కదా అని అంటూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆఫీసర్ కృష్ణ ఆ దొంగల్ని కొడుతున్న సమయంలో అక్కడికి ఒక మహిళ వచ్చి మాట్లాడింది కదా, అక్కడ ఆ మహిళ ఏం మాట్లాడిందో చూపించడం జరుగుతుంది. ఆ మహిళ వెంటనే కృష్ణ దగ్గరికి వచ్చి ఒక ఫోటోను చూపించగా ఆ ఫోటోలో చిన్నప్పుడు మన హీరో కృష్ణ ఎలాగా ఉన్నాడో సేమ్ అదే విధంగా ఒక బాబు ఉంటాడు. ఆ బాబును చూపించినటువంటి ఆ మహిళ మాట్లాడుతూ, నువ్వు ఈ బాబు ఇద్దరు కూడా ఆశ్రమంలో చదువుకునే వాళ్ళు, అప్పుడు మేము మీ ఇద్దరిని కూడా దత్తత తీసుకోవాలి అని అక్కడికి వచ్చాం. కానీ ఆ ఆశ్రమంలోని వాళ్ళు ఇద్దరిని దత్తత ఇవ్వడం కుదరదు అని ఒక్కరిని మాత్రమే మాకు దత్తతగా ఇచ్చారు. అక్కడ నీలాగే ఉన్నటువంటి నీ తమ్ముడు అజిత్ ని దత్తత తీసుకుని మేము చాలా ఆనందంగానే జీవిస్తూ ఉన్నాం. కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఏమైందో తెలియదు, కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అజిత్ ని కత్తితో పొడి చేశారు. దాంతో నేను వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి అజిత్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉండగా ఒక లారీ వచ్చి అంబులెన్స్ కి యాక్సిడెంట్ చేసింది. దాంతో అజిత్ అక్కడికక్కడే చనిపోయాడు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాత్రం అజిత్ ని గుర్తు తెలియని వ్యక్తులు పొడిచినప్పుడే తను చనిపోయాడు అని నాకు రిపోర్ట్ వచ్చింది. కానీ ఎందుకు వాళ్ళు అజిత్ని పొడిచి చంపేశారో, ఎందుకు ఆ విధంగా జరిగిందో నాకు ఇప్పటి వరకు తెలియదు. అజిత్ చనిపోయినప్పటి నుంచి మా కుటుంబం చిందరవందరైపోయింది. అప్పటి నుంచి కూడా నేను చాలా గుడులు తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడు కూడా గుడికి వచ్చిన సమయంలోనే అనుకోకుండా నిన్ను కలిశాను. కనీసం ఆ దేవుడు నిన్నైనా నాకు కనిపించేలా చేశాడు అని ఆ దేవుడికి మళ్ళీ నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇలా జరిగిందంతా కూడా కృష్ణ తన ఫాదర్కి చెప్పడంతో తన ఫాదర్ వెంటనే కృష్ణని చూసి, నిజమే కదా, మేము కూడా నిన్ను ఆశ్రమంలో దత్తత తీసుకున్నప్పుడు నీకు అక్కడ ఒక తమ్ముడు ఉన్నాడని కూడా మాకు చెప్పారు. కానీ మీ తమ్ముడు చనిపోయిన విషయం కూడా మాకు తెలిసింది. కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వెక్కడే మెంటల్గా డిస్టర్బ్ అవుతావని ఆ విషయం నీకు చెప్పలేదు. నీ తమ్ముడిని చంపింది ఎవరో నువ్వే పోలీస్ ఆఫీసర్ కాబట్టి నువ్వే దాన్ని కనిపెట్టాలి అని అంటూ ఉంటాడు. దాంతో కృష్ణ వెంటనే తన తమ్ముడు ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయించుకుని అక్కడ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఆ ఏరియాకి వెళ్ళిన రోజే ఒక అమ్మాయితో ఇద్దరు వ్యక్తులు తప్పుగా ప్రవర్తిస్తూ ఉండడంతో వాళ్ళని పట్టుకుని స్టేషన్ కి తీసుకుని వచ్చి వాళ్ళని రిమాండ్ కి పంపించే ముందు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అని బేడీలు వేసి హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ డాక్టర్ గా ఉన్నటువంటి రమ్య మాత్రం వాళ్ళ చేతులకు ఉన్న బేడీలు తీస్తేనే వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తాను అని అంటుంది. దానికి కృష్ణ ఇష్టంగానే వాళ్ళ చేతులకు ఉన్న బేడీలు తీస్తాడు. డాక్టర్ వాళ్ళకి చెకప్ చేస్తూ ఉండగా వాళ్ళు సడన్ గా వెంటనే ఆ డాక్టర్ ని అడ్డం పెట్టుకుని, మీరెవరైనా సరే మమ్మల్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తే ఈ డాక్టర్ ని చంపేస్తాము అని అక్కడ ఉన్న పోలీసుల్ని బెదిరిస్తూ ఉంటారు. కృష్ణ వెంటనే డాక్టర్ని చూసి, అర్థమైంది కదా మేము ఎందుకు బేడీలు వేస్తాము, అందుకే మా పని మేము చేసుకోవాలి, మీ పని మీది చూసుకోవాలి, అనవసరంగా మా పనిలో వేలు పెడితే ఇలాగే ఉంటుంది అని చాలా తెలివిగా వాళ్ళ దగ్గర నుంచి ఆ లేడీ డాక్టర్ని కాపాడుతాడు. అప్పటి నుంచి కూడా కృష్ణ మరియు రమ్య ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఒకరోజు కృష్ణ వెంటనే స్టేషన్ లో ఉన్నటువంటి తన తమ్ముడు కేస్ ఫైల్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఆ కేస్ ఫైల్ ని చూస్తూ ఉండగా అందులో ఒక అమ్మాయి పేరు ఉంటుంది. ఆ అమ్మాయి పేరు శాలిని. దాంతో కృష్ణ వెంటనే శాలిని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ, నువ్వు ఈ కేసుకు సంబంధించి జరిగిన నిజాలన్నీ కూడా నాకు చెప్పు, అప్పుడే నేను ఈ కేసులో ముందుకు వెళ్ళగలను అడుగుతూ ఉంటాడు. దాంతో శాలిని జరిగిందంతా చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది.
కాలేజీలో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా రంగులు కొట్టుకుంటూ ఆనందపడుతూ ఉంటారు. శాలిని కూడా అక్కడ ఉన్నటువంటి అజిత్ మరియు కన్నన్ అనే ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి శాలిని దగ్గరికి వచ్చి తప్పుగా ప్రవర్తిస్తాడు. దాంతో శాలిని చాలా కోపంగా అందరి ముందు ఆ వ్యక్తిని ఈడ్చిపెట్టి కొట్టి అక్కడి నుంచి వెళుతూ ఉండగా ఆ వ్యక్తి మళ్ళీ శాలిని ర్యాగింగ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి అజిత్ మరియు కన్నన్ ఇద్దరు అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని చాలా తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తరిమేస్తారు. అలా తన కోసం ఫైట్ చేస్తున్నటువంటి కన్నన్ ని చూసి శాలిని ప్రేమిస్తూ ఉంటుంది. ఒకరోజు శాలిని మరియు కన్నన్ ఇద్దరు కూడా బస్సులో వెళుతూ ఉండగా ఇంతకుముందు శాలిని ఎవరినైతే కొట్టిందో ఆ వ్యక్తి ఒక గ్యాంగ్ ని తీసుకుని వచ్చి అక్కడ మళ్ళీ శాలిని మరియు కన్నన్ తో గొడవ పడుతూ ఉంటారు. దాంతో కన్నన్ ఆ బస్సులోనే వాళ్ళతో గొడవ పడుతూ ఉంటాడు. ఈ విషయం కాలేజీలో ఉన్నటువంటి అజిత్ కూడా తెలియడంతో అజిత్ కూడా వెంటనే అక్కడికి వెళ్లి ఆ శాలినితో గొడవ పడుతున్నటువంటి గ్యాంగ్ తో తను కూడా ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఈ విషయం పోలీసులకు తెలిసి పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లి అసలు మీ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు శాలిని మాట్లాడుతూ, సార్ నేను కన్నన్ ప్రేమించుకుంటున్నాం, ఆ విషయం ఈ వ్యక్తికి నచ్చక మాతో గొడవ చేస్తూ మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాడు అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ వ్యక్తిని మరియు మిగతా గ్యాంగ్ మొత్తాన్ని చూసి మీకు ఫ్యూచర్ ఉంది, అనవసరంగా చిన్న చిన్న విషయాలకు గొడవ పడకండి అని చెప్పి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తారు. ఒకరోజు శాలిని కన్నన్ ని కలిసి మాట్లాడుతూ నీ ఫ్యామిలీ గురించి చెప్పవా అని అడుగుతుంది. అప్పుడు కన్నన్ తన ఫ్లాష్ బ్యాక్ ని చెప్పడం మొదలు పెడతాడు. కన్నన్ కి ఒక అమ్మ మరియు ఒక చెల్లి కూడా ఉంటారు. వాళ్ళ ముగ్గురు కూడా చాలా ఆనందంగా బ్రతుకుతూ ఉండగా కన్నన్ తన చెల్లి కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు. ఒకరోజు కన్నన్ తన చెల్లికి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి అని ఒక అబ్బాయిని తీసుకుని రాగా కన్నన్ చెల్లి కన్నన్ కి నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని అంటుంది. దాంతో కన్నన్ వెంటనే వెళ్లి తన మదర్ తో మాట్లాడగా కన్నన్ మదర్ కూడా సరే తనేదో ప్రేమిస్తుంది అంటుంది కదా, తనకే మీ చెల్లినిచ్చి పెళ్లి చేద్దామని కన్నన్ మదర్ కూడా ఒప్పుకుంటుంది. అప్పుడు కన్నన్ సిస్టర్ తను ఎవరిని ప్రేమించిందో ఒక ఫోటోని కన్నన్ కు చూపించగా ఆ ఫోటోను చూసినటువంటి కన్నన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక్కడ కన్నన్ సిస్టర్ ఎవరిని ప్రేమించింది అనేది తర్వాత రివీల్ అవుతుంది. స్టోరీ మళ్ళీ ఎక్కడైతే కన్నన్ మరియు శాలిని మాట్లాడుకుంటున్నారో అక్కడికి రాగా అదే సమయంలో అక్కడికి అజిత్ కూడా రావడంతో కన్నన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఒక రోజు శాలిని కన్నన్ దగ్గరికి వెళ్లి నేను మన గురించి ఇంట్లో చెప్పేశాను, మన పెళ్లికి ఇంట్లోని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి కన్నన్ మొహం ఒక్కసారిగా మారిపోయి తను వెంటనే ఆ శాలినితో మాట్లాడుతూ నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకు కొంచెం సమయం కావాలి, మన పెళ్లిని కొద్ది రోజులు వాయిదా వేద్దామా అని అడుగుతాడు. దానికి ఆ శాలిని కూడా ఒప్పుకుంటుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి శాలిని ఆఫీసర్ కృష్ణని చూసి అదే చివరిసారిగా నేను కన్నన్ని కలిసింది, ఆ తర్వాత నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ చేసినా నాకు ఆన్సర్ ఇవ్వలేదు, ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియదు అని అంటుంది. దాంతో ఆఫీసర్ కృష్ణ వెంటనే అజిత్ కి మరొక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అని తెలుసుకుని ఆ ఫ్రెండ్ని అడిగితే ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని ఆ ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. దాంతో అజిత్ ఫ్రెండ్ మరికొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. ఇక్కడే మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి అజిత్ కాలేజీ దగ్గర ఒక కాఫీ షాప్ ని రన్ చేస్తూ ఉండగా ఒక రోజు అజిత్ కి ఏదో పని ఉండడంతో అర్జెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో కన్నన్ మరియు తన ఫ్రెండ్స్ ఆ షాప్ ని క్లోజ్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి నన్ను కాపాడండి అని అంటూ ఉండగా ఇంతలో అక్కడికి రంగా అనే ఒక రౌడీ కత్తి తీసుకుని వచ్చి ఆ షాప్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా చంపేస్తూ ఉంటాడు. కన్నన్ ఆ వ్యక్తిని చంపొద్దు అని చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. కానీ రంగా మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ వ్యక్తిని చంపేసి అక్కడ వెళ్లిపోతాడు. దాంతో కన్నన్ మన కళ్ళ ముందే ఒక వ్యక్తిని చంపేస్తే మనం ఏమీ చేయలేకపోయామని బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఈ విషయం అజిత్ కి తెలియడంతో అజిత్ వెంటనే ఆ షాప్ లో ఎవరికీ తెలియకుండా పెట్టినటువంటి ఒక సీక్రెట్ కెమెరాని ఓపెన్ చేసి అందులో ఉన్న వీడియోని చెక్ చేస్తాడు. ఆ వీడియోలో మొత్తం రికార్డ్ అయి ఉండడంతో అజిత్ అండ్ ఫ్రెండ్స్ వెంటనే ఆ వీడియోని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అయితే ఈ విషయం రంగాకి తెలియడంతో రంగా వెంటనే కాలేజీ పక్కన ఉన్నటువంటి ఆ అజిత్ కాఫీ షాప్ దగ్గరికి వచ్చి దాన్ని పెట్రోల్ పోసి కాల్ చేస్తారు. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి అజిత్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కృష్ణని చూసి సార్ ఆ సంఘటన జరిగిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కూడా అక్కడి నుంచి వేరు వేరు ప్లేస్లకు వెళ్లిపోయాము అని చెప్తూ ఉంటాడు. వచ్చేస్తే ఆ రోజు రాత్రి కృష్ణ వర్క్ చేస్తున్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐ తన కారులో వెళుతూ ఉండగా తన కారుకి అడ్డంగా మరొక కారు వచ్చి ఆగుతుంది. ఆ కారులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి ఆ ఎస్ఐ దగ్గరికి వస్తారు. ఈ ఇద్దరు వ్యక్తులు మరెవరో కాదు, ఇంతకు ముందు కన్నన్కు వార్నింగ్ ఇచ్చిన ఆ వ్యక్తులు అక్కడికి వచ్చి ఆ ఎస్ఐని చూసి మన ఏరియాకి కొత్తగా వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అడుగుతారు. దానికి ఆ ఎస్ఐ సమాధానం చెప్తూ 1 సంవత్సరం క్రితం జరిగినటువంటి హత్యకి సంబంధించిన కేసుని మళ్ళీ రీఓపెన్ చేసి దాన్ని ఎంక్వైరీ చేయబోతున్నాడు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ఆ ఇద్దరు కూడా చాలా భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత రోజు పోలీస్ ఆఫీసర్ అయినటువంటి కృష్ణ తన ఫాదర్ ని తీసుకుని అజిత్ మరొక ఫ్రెండ్ ని కలవడానికి వెళుతూ ఉండగా తన కొంతమంది వెంటాడుతూ ఉండడంతో వాళ్ళందరినీ కొట్టి అక్కడి నుంచి తరిమేస్తాడు. ఆ తర్వాత కృష్ణ వెంటనే అజిత్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా ఆ
వ్యక్తి కొన్ని అజిత్ గురించి చెప్పడం మొదలు పెట్టగా ఇక్కడ మళ్ళీ స్టోరీ గతానికి వెళ్తుంది. ఇప్పుడైతే అజిత్ అండ్ గ్యాంగ్ వాళ్ళ షాప్ దగ్గర ఉన్న సీక్రెట్ కెమెరాలో ఉన్నటువంటి వీడియోని తీసుకుని వెళ్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ ఆ వీడియో మొత్తం చూసి మీరేం కంగారు పడకండి, నేను ఇక్కడి నుంచి ఈ కేసుని హ్యాండిల్ చేస్తాను అని అజిత్ అండ్ ఫ్రెండ్స్ ని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా అజిత్ అండ్ ఫ్రెండ్స్ వెంటనే వాళ్ళ షాప్ దగ్గరికి రాగా అప్పటికే రంగా అండ్ గ్యాంగ్ అజిత్ కాఫీ షాప్ ని కాల్ చేసి ఉంటారు. దాంతో అజిత్ చాలా కోపంగా ఆ రంగా దగ్గరికి వెళ్లి మొదట్లో కొంచెం చాలా వార్నింగ్ ఇస్తాడు, కానీ ఆ తర్వాత సడన్ గా అన్న నువ్వు చెప్పినట్లుగానే మేము ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోతామని చెప్పి తనని బ్రతిమలాడుకుని అక్కడి నుంచి బయటికి వస్తాడు. ఇది మొత్తం చూసినటువంటి అజిత్ ఫ్రెండ్స్ వెంటనే అజిత్ ని చూసి సడన్ గా ఏమైంది, వాడి మీద అంత కోపంగా లోపలికి వెళ్ళావు, మళ్ళీ ఎందుకు వాడికి భయపడి ఈ సిటీని ఖాళీ చేసి వెళ్ళిపోతామని చెప్తున్నావు అని అంటూ ఉంటాడు. దానికి అజిత్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి మీకు అర్థం కాలేదా, ఆ రంగా గురించి మనం ఇచ్చినటువంటి ఆ వీడియో ఫుటేజ్ అంతా కూడా ఇన్స్పెక్టర్ వీళ్ళకి చెప్పినట్లుగా ఉన్నాడు, అందుకే ఇదంతా కూడా వీడు రెచ్చిపోయాడు. నాకు ఆ ఇన్స్పెక్టర్ మీద నమ్మకం లేకుండానే సేఫ్టీ కోసం ఒక కాపీని నా దగ్గర ఉంచుకున్నాను అని వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి వైరల్ చేస్తారు. దాంతో పోలీసులు తప్పేది లేక వాళ్ళందరూ వచ్చి ఆ రంగాన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుని వెళ్తారు. నిజానికి ఆ రోజు ఊర్లో జాతర జరుగుతూ ఉండడంతో ఆ రంగాకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ కూడా రంగా అరెస్ట్ అయ్యాడు అని పండగ చేసుకుంటూ ఉంటారు. అయితే అరెస్ట్ అయినటువంటి రంగా పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని జాతర జరిగే ప్లేస్ దగ్గరికి వచ్చి నన్ను అరెస్ట్ అయ్యేలా చేసే వాళ్ళందరినీ కూడా నేను చంపేయాలి అని వెంటనే అజిత్ ని చంపడం కోసం రంగా మనుషులు కత్తులు తీసుకుని వస్తూ ఉంటారు. అది గమనించినటువంటి కన్నన్ వెంటనే అజిత్ ని కాపాడే ప్రయత్నం చేయగా అప్పటికే ఆ వ్యక్తులు వచ్చి అజిత్ ని పొడి చేసి వెళ్లిపోతారు. దాంతో కన్నన్ చాలా బాధపడుతూ అజిత్ ని వెంటనే అంబులెన్స్ ని పిలిపించి అక్కడి నుంచి హాస్పిటల్ కి తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా అజిత్ మూడో ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి కృష్ణకి వివరించి చెప్తూ నాకు అక్కడ వరకే తెలుసు అని అంటాడు. మరో పక్క ఇంతకు ముందు ఎవరైతే ఇద్దరు వ్యక్తులు వచ్చి ఎస్ఐని ఆపి తనతో మాట్లాడి వెళ్లారో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ స్టేషన్ కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐని చూసి మాట్లాడుతూ చాలా పొగరుగా మాట్లాడుతూ మా మనుషుల్ని వెంటనే రిలీజ్ చెయ్యండి అని అంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి కృష్ణ వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల్ని చూసి మీ మనుషుల్ని తీసుకుని వెళ్ళాలి అనుకుంటే చాలా గౌరవంగా తీసుకుని వెళ్ళు, అంతేకాని మీరు ఇక్కడ మీ యాటిట్యూడ్ ని చూపించాలి అంటే కుదరదు అని అంటూ వార్నింగ్ ఇస్తాడు. దాంతో వాళ్ళు వెంటనే అక్కడ వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ కృష్ణను చూసి వాళ్ళు వెంటనే పోలీస్ ఆఫీసర్ కృష్ణను చూసి ఇతనేమిటి చనిపోయినటువంటి అజిత్ లాగానే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటారు. ఆ వెంటనే వాళ్ళు ఈ కృష్ణకి బుద్ధి వచ్చేలా చెయ్యాలి అని కృష్ణ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రమ్యని చంపించడం కోసం ఒక గ్యాంగ్ ని పంపించగా అప్పటి వరకు చాలా స్మూత్ గా ఉన్న రమ్య ఆ రంగా గ్యాంగ్ మొత్తాన్ని కూడా చాలా తీవ్రంగా కొడుతూ ఉంటుంది. మరోపక్క పోలీస్ ఆఫీసర్ కృష్ణ ఫ్లాష్ బ్యాక్ లో ఆ అజిత్ ఎవరి దగ్గరైతే సీసీటీవీ ఫుటేజ్ ని తీసుకుని వెళ్ళాడో ఆ ఎస్ఐ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టి తనని చాలా తీవ్రంగా కొడుతూ అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. దాంతో మొదట్లో తను ఏమీ చెప్పనప్పటికీ ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. అయితే తను ఇక్కడ ఏం చెప్పాడు అన్న విషయం మాత్రం మనకి ఇక్కడ చూపించరు. పోలీస్ ఆఫీసర్ కృష్ణ ఆ వ్యక్తితో మాట్లాడిన తర్వాత వెంటనే కన్నా ఎక్కడ ఉన్నాడో అని ఎంక్వైరీ చేసి వెంటనే గోవాలో ఉన్నటువంటి కన్నాని కలవడానికి కన్నా దగ్గరికి వెళ్ళగా కన్నా అక్కడికి వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ కృష్ణని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ పోలీస్ ఆఫీసర్ కృష్ణ అచ్చం అజిత్ లాగానే ఉండడంతో కన్నన్ చాలా భయపడిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉండగా చాలా విషయాలు బయటపడుతూ ఉంటాయి. అదేమిటి అంటే కన్నన్ చెల్లెలు ఒక అబ్బాయిని ప్రేమించాను అనే ఫోటోను చూపించింది కదా, ఆ ఫోటోలో ఉన్నదే మరెవరో కాదు అజిత్ ఆ ఫోటోలో ఉండి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి కన్నన్ తన అమ్మను కూడా ఒప్పించి అజిత్ కి అలాగే తన చెల్లికి పెళ్లి చెయ్యాలి అని కన్నన్ చాలా డిసైడ్ అవుతాడు. అయితే అలాంటి సమయంలో కన్నన్ చెల్లిని అజిత్ చంపేశాడు అని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి కన్నన్ ఎలాగైనా అజిత్ ని చంపాలి, కానీ ఇప్పుడు నేను అజిత్ ని చంపితే మా అమ్మ ఒంటరిది అయిపోతుంది అని సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ ఆ రోజు షాప్ దగ్గరికి రంగా మనుషులు అజిత్ ని చంపడానికి వస్తున్నారు అని తెలుసుకుని వాళ్ళ చేతనే చంపించాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. రంగా మనుషులు వచ్చి అజిత్ ని పొడి చేస్తారు. ఆ తర్వాత కన్నన్ వెంటనే అజిత్ ని కాపాడుతున్నట్లుగా అందరి ముందు నాటకం ఆడి అక్కడ ఉన్నటువంటి ఆ రంగా మనుషుల చేతిలో ఉన్న కత్తితోనే మళ్ళీ అజిత్ ని పొడి చేస్తాడు. వెంటనే అజిత్ ని అంబులెన్స్ లో అక్కడి నుంచి తీసుకుని వెళుతూ ఉంటాడు. అలా తీసుకుని వెళ్లే సమయంలో అజిత్ వెంటనే అక్కడ ఉన్నటువంటి కన్నన్ ని చూసి కన్నన్ నువ్వెందుకు నన్ను కత్తితో పొడిచావు అని అడుగుతాడు. దానికి కన్నన్ వెంటనే అజిత్ ని చూసి చాలా కోపంగా మాట్లాడుతూ నా చెల్లిని నువ్వు అతి కిరాతకంగా పెట్రోల్ పోసి చంపేశావు కదా, అందుకే నిన్ను చంపాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు వెంటనే అజిత్ వెంటనే చనిపోయే ముందు కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు. ఇవన్నీ కూడా మనకు విజువల్ గా చూపిస్తూ ఉంటారు. ఒకరోజు అజిత్ మరియు ఈ కన్నన్ చెల్లి ఇద్దరు కూడా బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా బాగా వర్షం పడుతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో వాళ్ళ బండి కూడా చెడిపోవడంతో ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో కారులో ఇంతకు ముందు కన్నన్
కన్నన్ మరియు అజిత్ గొడవ పడినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడికి వచ్చి వర్షంలో ఆగి ఉన్నటువంటి అజిత్ తల మీద బలంగా ఒక రాడ్డుతో కొట్టడంతో అజిత్ అక్కడికక్కడే కింద పడిపోతాడు. ఆ ఇద్దరు వ్యక్తులు వెంటనే అక్కడ ఉన్నటువంటి కన్నన్ చెల్లిని కారులోకి తీసుకుని వెళ్లి అజిత్ ప్రేమించినటువంటి తన కళ్ళ ముందనే ఆ కన్నన్ చెల్లిని చాలా అత్యాచారం చేస్తారు. ఆ తర్వాత కన్నన్ చెల్లిని బ్రతికి ఉంటే చాలా ప్రమాదం అవుతుంది అని తన మీద పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేస్తారు. అలా జరిగిందంతా చెప్తున్నటువంటి అజిత్ కన్నన్ ని చూసి అప్పటి నుంచి కూడా నేను ఆ ఇద్దరిని చంపాలి అని చాలా ట్రై చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడైతే నా కాఫీ షాప్ ని రంగా మనుషులు తగలబెట్టారు అని రంగా ఇంటి దగ్గరికి వెళ్లి మొదట అతనితో సీరియస్ గా మాట్లాడి మళ్ళీ అతనికి సారీ చెప్పి ఊరి వదిలి వెళ్లిపోతామని చెప్పాను కదా, అప్పుడే నాకు తెలిసిన ట్విస్ట్ ఏమిటి అంటే నీ చెల్లెల్ని చంపినటువంటి ఆ ఇద్దరు మరి ఎవరో కాదు రంగా తమ్ముళ్ళు అని తెలిసింది. అందుకే నేను సరైన సమయం చూసుకుని వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అని ప్లాన్ చేస్తూ ఉండేవాడిని. కానీ నువ్వు నిజం తెలుసుకోకుండా నన్నే పొడి చేశావు అని అంటూ ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి కన్నన్ నిజం తెలుసుకోకుండా నా బెస్ట్ ఫ్రెండ్ ని చంపేశాను అని చాలా బాధపడుతూ ఉంటాడు. అయితే అప్పటికి అజిత్ కొన ఊపిరితో ఉండడంతో కన్నన్ వెంటనే అజిత్ ని అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకుని వెళుతూ ఉంటాడు. అప్పుడు ఆ అంబులెన్స్ యాక్సిడెంట్ అవడంతో అజిత్ అక్కడికక్కడే చనిపోతాడు. అలా జరిగిందంతా కూడా గోవాలో ఉన్నటువంటి కన్నన్ పోలీస్ ఆఫీసర్ కృష్ణకి వివరించి చెప్తూ ఉంటాడు. అలా మాట్లాడుతున్న కన్నన్ వెంటనే పోలీస్ ఆఫీసర్ కృష్ణని చూసి ఇదంతా కూడా నా తప్పే, నేను తప్పు ఒప్పుకుని సరెండర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను జైల్లో వెయ్యండి అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ కృష్ణ వెంటనే కన్నన్ ని చూసి ఒక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. నీ వల్ల అజిత్ చనిపోలేదు, నేను రిటైర్డ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ ని ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది అంటూ ఇంతకుముందు ఆ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ని మన కృష్ణ ఎంక్వైరీ చేసినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చెప్పాడో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నిజానికి కన్నన్ అజిత్ ని అంబులెన్స్ లో తీసుకుని వెళుతూ ఉండగా ఒక లారీ వచ్చి గుద్దింది కదా, ఆ లారీని నిజానికి మన రంగా తమ్ముళ్లే డ్రైవ్ చేసి గుద్దేసి ఉంటారు. అలా గుద్దిన తర్వాత కూడా అజిత్ కింద పడి కొన ఊపిరితో కొట్టుకుంటూ ఉంటాడు. అయితే రంగా బ్రదర్స్ వెంటనే అక్కడికి వెళ్లి అజిత్ ని కిరాతకంగా షూట్ చేసి చంపేసి ఉంటారు. ఇలా జరిగిందంతా కూడా పోలీస్ ఆఫీసర్ కృష్ణ కన్నన్ కి చెప్తూ నీ బెస్ట్ ఫ్రెండ్ అజిత్ చనిపోవడానికి కారణం నువ్వు కాదు, ఆ రంగా తమ్ముళ్లే నీ బెస్ట్ ఫ్రెండ్ ని చంపేశాడు అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి రంగా తమ్ముళ్ళు కూడా చేరుకుంటారు. అదే సమయంలో వాళ్ళిద్దరికి మాస్టర్ మైండ్ అయినటువంటి రోషన్ కూడా అక్కడికి వచ్చి నేను బేసిక్గా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి బయటికి రాను, కానీ నువ్వు చాలా దూరం వచ్చేసావు, అందుకే నేను కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది, నీకెంత లంచం కావాలో చెప్పు, అంత లంచం తీసుకుని ఈ కేసు నుంచి సైడ్ అయిపో అని అంటూ ఉంటాడు. దాంతో కృష్ణ కోపం వచ్చి ఆ గ్యాంగ్ మొత్తాన్ని కూడా కొడుతూ ఉంటాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ చనిపోవడానికి కారణమైనటువంటి వాళ్ళందరినీ కూడా కన్నన్ కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత కన్నన్ మరియు కృష్ణ ఇద్దరు కూడా ఆ రంగా తమ్ముళ్ళిద్దరిని అలాగే రోషన్ ని కూడా చాలా తీవ్రంగా కొట్టి రోషన్ అయితే చంపేసి బీచ్ లో పడేస్తారు. ఆ తర్వాత కృష్ణ తన తల్లితో పాటు ఇంటికి వెళ్లిపోయి తను ప్రేమించినటువంటి శాలినిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిస్తూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఎందుకు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించి ఆ అమ్మాయిని కాకుండా ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్నాడు. కేరళలో ఉన్న యూత్ మొత్తం ఎందుకు విదేశాలకు వెళ్లిపోతున్నారు? తన బెస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ని తనెందుకు పెళ్లి చేసుకుంది? ఒక సామాన్యమైన వ్యక్తి సీఎం ని ఎలా కలిశాడు? ఆ సామాన్యమైన వ్యక్తి చేసిన పని వల్ల సీఎం కేరళలో ఉన్న యువత మొత్తానికి ఏం అభయం ఇచ్చాడు? కేరళలో ఉన్న ప్రతిపక్షం మరియు అధికారంలో ఉన్న పార్టీ అందరూ కలిసి ఎందుకు ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు? చివరికి ఆకాశ్ తన తండ్రి కోరికని తీర్చాడా లేదా అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ కేరళ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.